సార్ ఇది ప్రస్తుతం రైనీ సీజన్ సార్. ప్రస్తుతం దోమలు విపరీతంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. దీన్ని పురస్కరించుకొని ఆగస్టు 20 తేదీన దోమల దినోత్సవం జరుపుకుంటున్నారు సార్. అసలు దోమల నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మా వీక్షకులకు తెలియజేయండి. మనకు ముఖ్యంగా మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన ప్రాంతం. సో ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా అడవుల శాతం ఎక్కువ, ఇంటీరియర్ హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉంటాయి, నదులు వాగులు ఎక్కువ ఉంటాయి. సో మనకు ఎక్కువ హ్యాబిటేషన్స్ దూరం దూరం ఉండడం వల్ల కానీ మొత్తం అడవులు వేయడం వల్ల కానీ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువ కానీ దోమలు పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడే ట్రైబల్ ఏరియాలో దోమలు మెయిన్ మలేరియా డెంగ్యూ అనేది చాలా చాలా ఎక్కువగా వస్తాయి. నార్మల్ ప్రాంతాలు దూర ప్రాంతాలు ట్రైబల్ ఏరియాలో మనకి మలేరియా డెంగ్యూ ఎక్కువ వస్తుంది. టైఫాయిడ్ చూస్తాము. మలేరియా అనేది ఆడైనా దోమ వల్ల వస్తుంది. ఆ దోమ అనేది మనకు మంచి నీటిలో కానీ బురద నీటిలో కానీ అన్నింటిలో దొరుకుతుంది. సో దోమలు మెయిన్గా మనం కుట్టకుండా మలేరియా కానీ డెంగ్యూ దోమ అనేది అంటే మనకి ఒక 200 మీటర్స్ వరకు పోతుంది. సో డెంగ్యూ దోమ అంటే మంచి నీటిలో పెరుగుతుంది. డెంగ్యూ అనేది మనకి ఏడిస్ ద్వారా వస్తుంది. సో ఈ డెంగ్యూ దోమను కానీ మలేరియా దోమను నివారించాలంటే ముఖ్యంగా మనం ఈ డ్రైడే యాక్టివిటీస్ చేయాలి. అంటే నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా దాంతో పాటు ఒకవేళ దోమలు ఎక్కున్నట్లయితే అక్కడ మనం పంచాయతీ సిబ్బందితో టీం వేయించుకొని వాకింగ్ చేయించుకోవాలి. సో దాంతో పాటు ఏంటంటే ప్రతి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఇంటి ఆవరణ ముఖ్యంగా ఇంట్లో ఎక్కడైతే నిల్వ నీరు ఉంటాయో అవన్నీ డైలీగా ప్రతిరోజు కూడా ఏ ప్లాస్టిక్ డబ్బాలలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న విరిపోయిన కుండలలో కానీ డబ్బాలని గాబులలో కానీ నీళ్ళలో తోకపురుగులా కనిపిస్తుంటాయి. ఆ తోకపురుగులే మనకు రేపటి దోమలు. సో ఆ తోకపురుగుల స్టేజ్ మనం వాటిని పారవలసినట్టు అది ఆక్సిజన్ అన్నమాట చనిపోతుంది అనమాట. సో ఎర్లీ స్టేజ్ లో మనం ఇంటర్వ్యూన్ కావాలి. సో అలా అయితే మనకు దోమలు కుటుంబం, దాంతో పాటు ప్రతి కుటుంబం కూడా దోమతెరలు వాడాలి. ప్రభుత్వం తరఫున రాష్ట్ర రాకపోయినప్పటికీ మనం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా దోమలు నివారించే బాధ్యత మనకు మనం కంపల్సరిగా దోమతెరలు వాడినట్లయితే మలేరియా డెంగ్యూ అనేది అరికట్టవచ్చు. ముఖ్యంగా ఒకప్పుడుతో పోలిస్తే మలేరియాకు మంచి డ్రగ్స్ డెవలప్ అయ్యాయన్నమాట. సో మలేరియా డ్రగ్స్ వేసుకుంటే మనకి పూర్తిగా నయం అవుతుంది. దాంతో పాటు మరణాల రేటు కూడా మనం చాలా తగ్గించింది. మలేరియా గత 10 సంవత్సరాల కృషి వల్ల డెవలప్మెంట్ వచ్చింది. కానీ మన డెంగ్యూ అనేది చాలా సీరో టైప్స్ ఉంటుంది. డెంగ్యూ 1, 2, 3, 4 అనే టైప్స్ ఉన్న డెంగ్యూ అనే దానికి అనేది కూడా దాని యొక్క యాంటీజెన్సిటీ అనేది ఇంటెన్సిటీ సివియర్ అనేది పెరుగుతుంది. సో డెంగ్యూలో ఏంటంటే మరణాల రేటు చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా డెంగ్యూ స్క్రీనింగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని, ఆర్టీటీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని వెంటనే అప్రమత్తమై సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ దగ్గర పట్ల ఉన్న గవర్నమెంట్ ఏరియాస్ సంప్రదించి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ జ్వరాన్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు. ఎన్ని రోజుల్లో గుర్తించవచ్చు సార్? మనకి మలేరియా డెంగ్యూ అనేది వస్తుంది సార్ జ్వరం. ఎన్ని రోజుల్లో గుర్తించవచ్చు? అసలు మలేరియా లక్షణాలు ఏంటి, డెంగ్యూ లక్షణాలు ఏంటి? మలేరియా జ్వరం చెప్పిన తర్వాత జ్వరం వస్తుంటుంది. ఎవ్రీ 48 hours ఇవాళ జ్వరం వచ్చింది, మళ్ళీ 2 రోజుల జ్వరం వస్తుంది. సో ఈ జ్వరం అనేది జ్వరం వస్తుంది, హెడేక్ వస్తుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే మరి మలేరియా క్యాన్సర్ వస్తుంది. ఇంకా నిర్లక్ష్యం చేసినట్లయితే ఒకవేళ బ్రెయిన్ సెరెబ్రల్ మలేరియా వస్తుంది. సెరెబ్రల్ మలేరియా వచ్చిందంటే ఒకవేళ సరైన చికిత్స తీసుకోకపోతే మరణావశానం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి జ్వరం 2 రోజులు వస్తుంది అని ఫస్ట్ మనకు అనిపించిందో వెంటనే మనం మలేరియా ప్రాథమిక ఆరోగ్య విభాగంలో 24 hours చేస్తూ ఉంటారు. 90% ప్రతి రోజు కూడా యాక్టివిటీస్ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడికి వచ్చి సంప్రదించినట్లయితే మలేరియా ఇష్టంగా చేయబడుతుంది. ఇంకా డెంగ్యూ లక్షణాలు చూసినట్లయితే డెంగ్యూ అనేది ఒక మనకు మస్కిటో వచ్చే వైరస్ అనమాట. ఆ వైరస్ ఏంటంటే చాలా డిఫరెంట్ స్టేట్స్ ఉండడం వల్ల డెంగ్యూ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలని ప్రజలు స్మరించండి. డెంగ్యూ చాలా హైబ్రిడ్ లీవర్ వస్తుంది. 100, 101, 102 వస్తుంది. టాబ్లెట్ వేసుకున్నప్పుడు మళ్ళీ అలా పోవచ్చు. దాంతో పాటు కన్ను గుడ్ల వెనుక భాగం నొప్పులు ఉంటాయి, ఎక్కువ వార్తలు. దాంతో పాటు మోకాలు నొప్పులు, మోచేతుల నొప్పులు ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు ఎక్కడో శ్వాస అంటే
రెస్పిరేటరీ సంబంధించిన దగ్గు జలుబు చాలా తక్కువ వాళ్ళు ఉంటారు. ఇందులో మనం జగ్గు జలుబు ఈ లక్షణాలు ఉంటాయి. ఇందులో హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, ర్యాషెస్ ఉంటాయి. ర్యాషెస్ అంటే చెప్పులు పైన అక్కడ మచ్చలు రక్తం గడ్డలకు మచ్చలు ఉంటాయి. సో ఆ ర్యాష్ వచ్చినట్లయితే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇట్లాంటి లక్షణాలు కనబడుతుంది అంటే డెంగ్యూ వచ్చింది, అలాంటి పడిపోతున్నాయి. ఈ ర్యాష్ వచ్చిందని కూడా సైన్స్ ఉంది. సో ఎప్పుడైతే నీకు హై గ్రేడ్ ఫీవర్ అనిపిస్తుంది డే వల్లనే మీరు వెంటనే డే 2కి వచ్చి మీరు ఇక్కడ హాస్పిటల్కి చూసినప్పుడు డెంగ్యూ కన్ఫర్మేటెడ్ టెస్ట్ ద్వారా కూడా మనం వ్యాధి నిర్ధారిస్తారు. ఈ ఆర్బిటీ టెస్ట్ అనేది కూడా స్క్రీనింగ్ టెస్ట్ అది చేస్తాం. దాంతో పాటు మన ఫీవర్ బ్లడ్ ఉంది, దాన్ని ఎలిసా టెస్ట్ ద్వారా డెంగ్యూ అనేసి కూడా తీసుకోవాలని ఈ ఐజీ జీ అండ్ ఐజీఎం అని అంటే ఐజీఎం అనేది ఇమీడియట్ మనం గుర్తించవచ్చు. ఐజీఎం ద్వారా ఎన్ఎస్1 కూడా ఫాస్ట్ 3 days లో కూడా గుర్తించవచ్చు. సో ప్రజలు ఈ అవకాశం అంతా కూడా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ లో టెస్ట్ లో డెంగ్యూ ఎక్కువ నెగిటివ్ వస్తుంది వింటున్నాం సార్. అసలు ప్రైవేట్ ల్యాబ్ ని డెంగ్యూ విషయంలో నమ్మవచ్చా? గవర్నమెంట్ అనేది స్పెసిఫిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ నిర్ణయించింది డెంగ్యూలో డిక్లేర్ చేయాలన్నట్టు. మనం ప్రైవేట్ ల్యాబ్లో ఎక్కడైనా చేసే అందరూ కూడా ఆర్డీటీ టెస్ట్ అంటారు, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ అంటారు. ఆ కిట్లో జస్ట్ వాళ్ళు బ్లడ్ సెంటర్ చేసి డ్రాప్స్ వేసి చేస్తారు. అది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా పరిగణించాలి. దాన్ని డయాగ్నోస్ లో నేను గుర్తించాను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఒకవేళ వాళ్ళకి స్క్రీన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లయితే లేక అనుమానితులు ఎవరైనా మనకు తెలియనట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి బ్లడ్ శాంపిల్ ఇచ్చినట్లయితే మనం టీ హబ్ పంపించి అక్కడ కొత్తగూడెంలో ఉన్నటువంటి ఈసా మెథడ్ ద్వారా మనం డెంగ్యూ NS1 ఐజీ రెండు టెస్టులు చేసి వాళ్ళకి నిర్దేశం అందులో పాజిటివ్ వస్తే వాటిని డెంగ్యూ కేసులు నిర్ధారిస్తాం. రెండు చికెన్ గున్యా కూడా ఉంది సార్ డెంగ్యూతో పాటుగా. ఈ చికెన్ గున్యా ప్రజెంట్ ఉందా సార్ మన ప్రాంతంలో? మన ప్రాంతంలో చాలా తక్కువ. దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? దీని లక్షణాలు ఇది కూడా సేమ్ డెంగ్యూ ద్వారా వచ్చే మస్కిటో వల్లనే వస్తుంది. చికెన్ గున్యా అనేది సేమ్ బాడీ పెయిన్స్ ఉంటుంది, ఆకార్యం ఉంటుంది, ఫీవర్ ఉంటుంది. దాంతో పాటు చిక్స్ అని ఉంటుంది, ముఖం మన ముక్కు మీద కొంచెం నల్లగా ఉంటుంది. ఓకే, కొంచెం నల్లగా ఉంటుంది. సో అది గుర్తుపెట్టి మనకి చికెన్ గున్యా వల్ల మరణాలు వెళ్ళడానికి చాలా తక్కువ మిగతా డిసీజ్తో పోలిస్తే. సింటమాటిక్ గా తగ్గిపోతుంది, మంచిగా సింటమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోవచ్చు. ప్రజలందరూ కూడా అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే డెంగ్యూ లక్షణాలు చెప్పిన డెంగ్యూ లక్షణాలు కావాలన్నట్లయితే కంపల్సరీగా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య సంరక్షించండి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టండి. బయట ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి మీ అమూల్యమైన స్టార్టింగ్ తీసుకుని. రెండో సార్, ప్రజెంట్ నీటి ద్వారా టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ మ్యాక్సిమం. ఆ నీటిని ఎటువంటి నీళ్ళు ఇప్పుడు తీసుకోవాలి సార్? వాళ్ళు నెక్స్ట్ రోగాన బారిన టైఫాయిడ్ కానీ మలేరియా పడ్డ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మెయిన్ గా టైఫాయిడ్ అనేది కలుషితమైన ఆహారం. మనం టైఫాయిడ్ ఈ టైఫాయిడ్ అనేది కలుషితం అంటే మనం తాగే బ్యాక్టీరియా కలుషితం అప్పుడు అలా వస్తుంది. సో మనం ముఖ్యంగా అన్నం చేసి ముందు మనం మోషన్ పోయినప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో ఈ పీకోవర్ కంటామినేషన్ వస్తుంది. అంటే మోషన్ పోయేదాకా మనం చేతితో పట్టుకుంటాం, అదే చేతితో తిన్నట్లయితే కంటామినేటెడ్ అయ్యి మనకు మనం మూడు రీఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతా ఉంటుంది. సో అందుకే వచ్చినప్పటికి కూడా ఎక్కడున్నా మనము మోషన్ పోయిన తర్వాత కంపల్సరీ హ్యాండ్ వాష్ సబ్బు పెట్టి పోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే మనకు అన్నం తినేది కూడా 100% చేతులు కట్టుకోవాలి సబ్బు పెట్టి. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ సింటమాటిక్ ట్రీట్మెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అందుకని ఆరోగ్య కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇష్టమైన యాక్టివిటీ చేస్తున్నట్లయితే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. సో ప్రజలందరినీ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దట్టు వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉండాలి, కేసెన్సీ గవర్నమెంట్ గుర్తింపు నెంబర్ ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్య మిగతా వాళ్ళందరూ కూడా ఫ్లాట్స్. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టండి. తీసుకోవాల్సిన ఆహారం ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు? జ్వరం వచ్చిన వాళ్ళు ఆహారం తీసుకోవచ్చు. కొంచెం ఇడ్లీ కానీ వాళ్ళకు వెంటనే అడిగేటువంటి హార్డ్ లైక్ మాంసపిక్కులు ఇప్పుడు ఎక్కువగా చపాతీ లాంటి తీసుకోవచ్చా సార్? చపాతీలు తీసుకోవచ్చు, రైస్ తీసుకోవచ్చు, మనకి ఇడ్లీ అన్నీ తీసుకోవచ్చు. కానీ ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. మటన్ చికెన్ ఎక్కువ తినకూడదు, అంటే మజిల్ ప్రోటీన్ ఎక్కువ లైట్ ఫుడ్స్ తీసుకుంటే సార్. మా ప్రేక్షకులకు మంచి సలహా సూచనలు ఇచ్చారు సార్. డెంగ్యూలో నేను చెప్పేది ఏంటంటే డెంగ్యూ వచ్చినట్లయితే నీళ్ళ
షుగర్ లక్షణాలు గురించి టాబ్లెట్స్ దాంతో పాటు డీహైడ్రేషన్ అనేది ముఖ్యమైన సమస్య ఇండియాలో. సో అందుకు మీరేం చేయాలంటే కంపల్సరీ వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ చదువులో వాటర్ ఎక్కువ తాగాలి. రీహైడ్రేట్ అవ్వాలి. ఓఆర్ఎస్ తాగాలి. సో ఎవరు కూడా వర్షాకాలం అని చెప్పి వాటర్ తాగకూడదు. లక్షణం ఎందుకంటే మనకు దాహం చేసిన వేయకపోయినా 4 hours 6 hours తాగుతూనే ఉండాలి. డిహైడ్రేట్ చేసినట్లయితే డెంగ్యూలో 70% దాని దగ్గర కూడా రిజల్ట్ ఛాన్సెస్ ఉంటుంది. సో అందరికీ కూడా డెంగ్యూ అనే రోగం చాలా చిన్న దోమ కొట్టినట్టుగా దానివల్ల వచ్చే మరణాలు చాలా పెద్దగా ఉంటాయి. సో ప్రజలందరూ గుర్తించాలి. కంపల్సరీ తగిన రెండు సార్ మీకు ఛాలెంజ్ రోల్ ఏంటంటే సార్ మీరు చేసేది పెనుపాక అంటేనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల ప్రాంతం, ఇక్కడ ఏఎన్సీ ప్రాంతం, గిరిజనులు ఎక్కువ, వీటి మీద పెద్దగా అవగాహన ఉండదు. మీరు గిరిజన గ్రామాల్లో వలస ఆదివాసీ గ్రామాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు ఈ స్టాఫ్ పరంగా? మనకు పెద్ద స్టాఫ్ హెల్త్ సంబంధించిన స్టాఫ్ ఉంటారు, ఏఎన్ఎస్ అని అంటారు, గ్రామ సచివాలయాలు, ఆ గ్రామాల ఆశాలు ఉంటారు. వీళ్ళు గైడ్ యాక్టివిటీస్ చేస్తారు. వీళ్ళతో పాటు పంచాయత్ సెక్రటరీ కూడా ఉంటారు. వాళ్ళ బాధ్యతలు కూడా గైడ్ యాక్టివిటీస్ చేయాలి. పరిశుభ్రతలో భాగంగా పంచాయత్ సెక్రటరీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఆశా హెల్త్ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ కలిసి చేయాల్సి ఉంటుంది. మా పరిస్థితిని తీవ్రసభ చేసి ఎప్పటికప్పుడు ఏదైనా కొత్త కేసులు ఏమైనా సమస్యలను గుర్తించి అక్కడ ఆ గ్రామంలో తీవ్రసభ చేస్తాం. దాంతోపాటు ఎవరికైతే సర్వే సింటమాటిక్స్ ఉన్నారో వాళ్ళ బ్లడ్ శాంపిల్ చేసుకుని టెస్టింగ్ చేసి వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్ కూడా టెస్టింగ్ చేస్తాం. దాంతోపాటు అక్కడ అవసరమైతే ఎన్సెఫ్ స్కీమ్ లో క్యాంపులు పెడతాం. లేదంటే నేను దాంతోపాటు సూపర్వైజర్ సిస్టమ్ సూపర్వైజర్ గ్రామాలు రిపోర్టింగ్ ఇస్తుంటారు. సో ఇదంతా కూడా డైలీ జరుగుతూనే ఉంటుంది. సో మా సైడ్ చేసినప్పటికీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి. డీలర్ డిపార్ట్మెంట్ లో కోఆపరేట్ చేసిన ఖచ్చితంగా ఏర్పడవచ్చు. మీరు గ్రామ పంచాయతీ వాళ్ళ సహకారం తీసుకుంటున్నారు సార్ ఈ విషయంలో? 100% కూడా ఆర్థికంగా రెస్పాండ్ అవుతున్నారు. ఎప్పుడైనా కేసు పెరిగినట్టుగా అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అక్కడ మనం ఫాలోయింగ్ చేయడం కానీ స్క్రీన్ చేయించడం కానీ స్క్రీన్ చేయించడం కానీ జరిగింది. థ్యాంక్ యూ సార్.